సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఆల్రెడీ ఫంక్షన్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే డిస్కస్ చేసామండి. సో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఓకే అండి. సో తర్వాత బేసిక్ సింటాక్స్ ఫంక్షన్, ఓకే అండి. ఫంక్షన్ డిఈఎఫ్, ఓకే అండి. మనం ఏమంటున్నాం డిఈఎఫ్ ఫంక్షన్ నేమ్, దాంట్లో మనం ఏమంటున్నాం అండి పారమ్స్ అంటున్నాం అండి, పారమ్స్ లిస్ట్ అంటున్నాం అండి, పారామీటర్స్ లిస్ట్, ఓకే అండి. కంపల్సరీ పారామీటర్స్ లిస్ట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. తర్వాత స్టేట్మెంట్స్, ఓకే అండి. ఫంక్షన్ బాడీ, ఓకే అండి. ఫంక్షన్ బాడీ, సో ఫంక్షన్ బాడీ స్టేట్మెంట్ మీ ఇష్టం ఏదైనా నేర్చుకోవచ్చు. లాస్ట్ లో రిటర్న్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేస్తామండి. రిటర్న్ సమ్ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్, వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్, డైరెక్ట్ గా వాల్యూ రాయొచ్చు లేదా ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏమన్నామండి, రిటర్న్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసాము. తర్వాత ఫంక్షన్ అంటే ఏంటి, సంథింగ్ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి డిస్కస్ చేసామండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పారామీటర్స్ లిస్ట్ అండి, పారామీటర్స్ లిస్ట్. సో ఇట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ ఒక సి లాంగ్వేజ్ అండి. ఓకే, ఇక్కడ మనకి పైథాన్ లో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్, యాక్చువల్ గా 3 టైప్స్ అండి. ఓకేనా, ఈ మూడే డిస్కస్ చేసేది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. జనరల్ గా మనం ఏంటంటే 3 టైప్స్ అని చెప్పి సరిపోతుంది, లేదు ఇంకా మనకు కావాలంటే 4 టైప్స్ అని చెప్పొచ్చు అండి. ఓకే, ఒకటి రిక్వైర్డ్ ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండి, ఆర్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి, తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత వేరియబుల్ అంతా ఆర్గ్యుమెంట్స్ అండి. ఇలాగ మనం ఏంటంటే ఫంక్షన్ కి కాలింగ్ లో కానీ ఒక డెఫినేషన్ లో కానీ మనం పారామీటర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే అండి. ఇప్పుడు ఓకేనా, ఒకసారి ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. సో డిఎఫ్ సంథింగ్ m1 అండి. ఇక నేను ఏం చేస్తున్నానండి, ప్రింట్ నో ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు కాబట్టి నో ఆర్గ్యుమెంట్స్ అన్నానండి సింపుల్ గా. సో ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను m1, ఓకే అండి. సో కాల్ చేయండి, ఓకే. నో ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిందండి, ఫంక్షన్ లోకి వెళ్ళింది, ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు ఇన్ కేస్ పొరపాటుగా ఒక వాల్యూ పంపించాను, ఫంక్షన్ నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు నేను పొరపాటుగా ఒక వాల్యూ పంపించానండి. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, ఫంక్షన్ కాలింగ్ 5th లైన్ లో ఒక m1 ఫంక్షన్ నేమ్ విత్ 1 పారామీటర్ కోసం వెతుకుతుందండి. m1 ఫంక్షన్ నేమ్ విత్ 1 పారామీటర్ కోసం వెతుకుతుందండి. బట్ 1 పారామీటర్ ఉందా అండి, m1 విత్ 1 పారామీటర్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటండి ఎర్రర్ వస్తుందండి. ఓకేనా, రన్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుందండి, సారీ మనకి ఏంటండి ఎర్రర్ అండి. ఏంటండి, ఓకేనా, m1 takes 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 was given. m1 take యాక్చువల్గా ఏంటంటే m1 పారామీటర్స్ ఏమి లేవు. ఓకే, m1 take 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 was given. మీరు ఒకటి ఇస్తున్నారు అంటుందండి, ఇవ్వకూడదు. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి, ఏం లేదు. పారామీటర్స్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఆర్గ్యుమెంట్స్ ఉంటే మనం పాస్ చేయాలి వాల్యూస్, లేకపోతే లేదండి. ఓకేనా, అలాగే ఇక్కడ మనం ఏంటండి ఏ డేటా టైప్ ఏం పంపించాలి అని డౌట్ వస్తుందండి. ఓకేనా, సరే ఇది చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ఎర్రర్ వస్తుందండి, ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే మనం పాస్ చేయాలి, ఓకేనా, లేకపోతే మనం పాస్ చేయకూడదు. ఇక్కడ వచ్చే ఎర్రర్ గుర్తుపెట్టుకోండి, టైప్ ఎర్రర్. ఓకేనా, m1 takes 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 1 was given. ఇక్కడ మీకు వచ్చే ఎర్రర్ అండి అది. ఓకే, సో టైప్ ఎర్రర్ బాగానే ఉంది. ఇక్కడ నేను ఏంటంటే దీన్ని తీసేస్తున్నానండి. ఇక్కడ డెఫినేషన్ లో x, y అన్న, మనం సిలో ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఇంట్ ఎక్స్, ఇంట్ వై ఆర్ క్యార్ ఎక్స్, ఓకేనా, సంథింగ్, ఓకే అండి, ఫ్లోట్ వై సంథింగ్ అంటాం అండి. అంటే డేటా టైప్స్ మనం చెప్తాం, ఏ డేటా టైప్ మనం చెప్పామో అదే టైప్ ఆఫ్ వాల్యూ మనం ప్రొవైడ్ చేయాలి ఫంక్షన్ కాలింగ్ లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఇస్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే అండి, సో దానికి టైప్ ఉండదు. రన్ టైమ్ లో మీరు ఇచ్చిన వాల్యూస్ ప్రకారం ఆటోమేటిక్ గా టైప్ అసైన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఏంటండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, వాల్యూ ఆఫ్ ఎక్స్. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని చెప్పేసి కామా ఎక్స్ అన్నానండి. ఓకేనా, వాల్యూ ఆఫ్ వై ఈజ్, ఓకే అండి, కామా వై అన్నానండి. సో ఇక్కడ నేను కంపల్సరీ 2 ఆర్గ్యుమెంట్స్, టూ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేయాలండి. సో మీ ఇష్టం ఏ టైప్ అయినా పంపించుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి, ఏ టైప్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి. ఈ టైపే ప్రొవైడ్ చేయాలని రూల్ ఏమీ లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మీరు ఓకేనండి అక్కడ ఫంక్షన్ లోపల ఒక ఆ యొక్క పారామీటర్స్ యూజ్ చేసుకోండి, మీరు ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారంటే కంపల్సరీ ఏం ఆపరేషన్ చేస్తున్నామో దానికి తగ్గట్టు టైప్ ఆఫ్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేయాలి, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ జస్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం అంతే.
కాబట్టి ఎటువంటి ఎర్రర్ రాదు. సో ఒకసారి ఫంక్షన్ కాల్ చేయండి. సో ఇక్కడ మనం ఏమన్నామండి, సో వాల్యూ ఆఫ్ x is 10 అండ్ వాల్యూ ఆఫ్ y is పైథాన్ మనం ఇచ్చిన వాల్యూస్ వచ్చినాయండి. ఓకే, ఇక్కడ మనం ఇందాక ఏమన్నామండి, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి మనం ఏంటంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ పారామీటర్స్ మనం పాస్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఫంక్షన్ పారామీటర్స్ ఏమన్నా 2 ఉన్నాయండి. మీరు ఏంటంటే 2 ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీ పాస్ చేయాలి. 2 కన్నా తక్కువ పాస్ చేయకూడదు, 2 కన్నా ఎక్కువ పాస్ చేయకూడదు. ఓకే, ఇక్కడ నేను ఏంటండి 2 కన్నా ఎక్కువ పాస్ చేస్తున్నా, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఏంటండి ఫంక్షన్ టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వాస్ గివెన్ అని చెప్పి వస్తుందండి. ఓకేనా, ఫంక్షనల్ m1 ఫంక్షన్ టేక్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వాస్ గివెన్. ఓకే అండి, సో ఎర్రర్ మెసేజ్ చూడండి ఏమందో. ఇప్పుడు నేను ఏంటండి తగ్గిస్తున్నా, ఒక పారామీటర్ నేను తగ్గిస్తున్నా, ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ మారుతుంది. ఓకే అండి, మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్, y is మిస్సింగ్. సో ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇచ్చారని చెప్తుంది, ఒక తక్కువ ఇస్తే తక్కువ ఇచ్చారని చెప్తుందండి. ఓకేనా, కాబట్టి ఎర్రర్ మెసేజెస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఎర్రర్ మెసేజ్ ఎందుకని, ఓకేనా ఎర్రర్ ఏమొస్తుంది అని అడిగారు అనుకోండి చెప్పాలి. ఓకే అండి, ఎందుకని మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలియాలి, మిస్సింగ్ వన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఓకే అండి, ఇట్ టేక్స్ ఓన్లీ 2, యు ఆర్ గివెన్ 2 3 అండి ఆర్ 4 సంథింగ్. ఇక్కడ టైప్ గురించి సంబంధం లేదండి. ఒకవేళ మీరు వేరే టైప్ ఏమైనా ప్రొవైడ్ చేశారు అనుకుందాం, ఓకే అండి, మీకు ఏమవుతుందండి లోపల లాజిక్ ఒక ఎర్రర్ వస్తుందండి. ఓకేనా, ఫంక్షన్ కాలింగ్ అయిపోతుంది, లోపల ఎర్రర్ వస్తుందండి. దట్స్ ఇట్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వన్ అండి, ఒక పొజిషనల్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండి, రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్ వన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, డిఎఫ్ ఈఎంపి ఓకే అండి _info ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, సో ప్రింట్ ఎంప్లాయీ ఐడి, సో ఎంప్లాయీ ఐడి. ఓకే అండి, సో ఎంప్లాయీ నేమ్ సాలరీ. ఓకేనా, నేమ్ నేను ఏమంటున్నానండి సాలరీ అంటున్నానండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ మనం 3 వాల్యూస్ పంపించాలి, 3 ఈఐడి, ఈ నేమ్, ఈ సాల్. ఓకే, మనం తీసుకున్న దాని ప్రకారం 3 పారామీటర్స్ పంపిస్తున్నాం అండి, కంపల్సరీ పంపించాలని రూల్ ఏం లేదండి. సో ఈఐడి కామా ఈ నేమ్ కామా ఈ సాల్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఎంప్లాయీ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసామండి, జస్ట్ ప్రింట్ చేయడానికి ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ నేమ్ ఏంటంటే ఈఎంపి _info. ఓకేనండి, ఇక్కడ కంపల్సరీ ఒక 3 వాల్యూస్ ఇవ్వాలండి. ఓకే, ఇవ్వకపోతే ఏమన్నా చూడండి, ఓకేనా ఈఎంపి ఇన్ఫో మిస్సింగ్ 3 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. కంపల్సరీ మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వాల్యూ నేను ఏమంటున్నానండి 101. సెకండ్ వాల్యూ నేమ్ కదా, నేమ్ కాబట్టి స్ట్రింగ్ లో ఇస్తున్నానండి, స్ట్రింగ్ లోనే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకేనా, మీరు ఏ వాల్యూని ఇచ్చుకోవచ్చు, బట్ అక్కడ నేమ్ కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ స్ట్రింగ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఏమంటున్నామండి ఈ సేల్ సంథింగ్, సో సంథింగ్ లాగా ఫ్లోట్ వాల్యూ సాలరీ, ఓకేనా ప్రైస్ వాల్యూ. ఓకే, మనం ఏంటంటే ప్రొవైడ్ ఇన్ ఫ్లోట్ అండి. ఓకే, ఇప్పుడు ఒకసారి రిప్రజెంటేషన్ చేయండి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. మనం ఒక ఆర్డర్ ఇచ్చాం, కంపల్సరీ ఆర్డర్ ఇవ్వాలని రూల్ ఉందా అండి, లేదు. ఇవ్వకపోతే ఏమవుతుందండి, వాల్యూస్ మిస్ మ్యాచ్ అవుతాయండి. సో కంపల్సరీ వాల్యూస్ ఇవ్వాలి, బట్ మన ఆర్డర్లో ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని లేదు. ఓకే అండి, సంథింగ్ ఓకే ఇలా అన్నామండి. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ నేమ్ దగ్గర ఏమవుతుంది, ఎంప్లాయీ శాలరీ దగ్గర ఏమవుతుంది, సెకండ్ వన్ ఎంప్లాయీ 101. ఓకే, ఎంప్లాయీ నేమ్ 35,000 అండి, ఎంప్లాయీ శాలరీ జాన్ అండి. వాల్యూస్ ఏమైనాయండి, మిస్ మ్యాచ్ అయ్యాయి. వాల్యూస్ మనకి ఏమైనాయండి, మిస్ మ్యాచ్ అయినాయి. సో ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారండి. యాక్చువల్గా ప్రాబ్లం ఇదండి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేశారండి. సో ఆ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎలా అప్లై చేయాలి, కీ వాల్యూ. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదండి, కీ వాల్యూ పేర్ ఇది నథింగ్ బట్ డిక్షనరీ. ఓకే, నా కీకి వాల్యూ మనం ప్రొవైడ్ చేస్తామండి. సో కీ యూనిక్ అండి. కీస్ మరి ఏం తీసుకోవాలి, ఫంక్షన్ డెఫినేషన్ లో ఉన్న పారామీటర్ నేమ్స్ ఉన్నాయి చూడండి, ఆర్గ్యుమెంట్ ఒక పారామీటర్ నేమ్స్ ఉన్నాయి చూడండి, వాటిని మనం ఏంటంటే కీ కింద తీసుకోవాలి. కీ ఈక్వల్ టు
ఈ సెల్ ఈక్వల్ టు ఓకే అండి ఈ నేమ్ ఈక్వల్ టు ఇలా రాసినప్పుడు మీ ఇష్టం. ఓకే అండి ఆ పారామీటర్ ని మీరు ఎక్కడైనా వాల్యూ పంపించుకోవచ్చు అండి. ఐ మీన్ ఏ పొజిషన్ అయినా మనం పంపించుకోవచ్చు అండి. పొజిషన్ ఏంటంటే 101 దేంట్లో ప్లేస్ అవుతుందండి ఈఐడిలో. జాన్ దేంట్లో ప్లేస్ ఈ నేమ్ ఓకేనా 35,000 దేంట్లో ఈ సెల్. సో అందుకనే మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పుకున్నాం అండి. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఓకే. మరి ఆ పొజిషన్ మార్చామనుకోండి వాల్యూస్ వాల్యూస్ మిస్ మ్యాచ్ అవుతాయి. కాబట్టి దానికి ఏమన్నామండి మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నామండి. కీని బట్టి వాల్యూ వెళ్తుంది. కీ అక్కడ ఏంటండి ఫంక్షన్ డెఫినేషన్ లో ఈఆర్డి ఈ నేమ్ ఈ సెల్ అవి కీస్ అండి. సో కీని బేస్ చేసుకుని వాటికి వాల్యూ అసైన్ చేస్తున్నామండి. అప్పుడు మనం ఎన్ని పొజిషన్స్ ఎలా మార్చుకున్నా కానీ సో ఎటువంటి వాల్యూస్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఓకే వాల్యూస్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇక్కడ చూడండి. సో మీకు ఏమైందండి ఎంప్లాయీ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ శాలరీ మళ్ళీ ఎంప్లాయీ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ శాలరీ వాల్యూస్ మార్చుకున్న నో ప్రాబ్లం. బట్ ఒక ఆర్డర్ అనేది ఓకే అండి మిస్ మ్యాచ్ అవ్వదండి. సో ఇది యాక్చువల్గా ఏంటండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి ఎగ్జాంపుల్ అండి. పైది ప్రాబ్లం ఇది ఎగ్జాంపుల్ అండి. మరి వాట్ అబౌట్ ఇంకో ప్రాబ్లం ఉందండి. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఒక సింటాక్స్ రూల్ మనం ఫాలో అవ్వాలండి. ఇది సింటాక్స్ రూల్ అండి. కాబట్టి సింటాక్స్ కరెక్ట్ గా రాస్తేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సింటాక్స్ ఎర్రర్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వదండి. ఇంటర్ప్రిటేషన్ జరగదు. బయట కోడ్ కింద జనరేట్ అవ్వదు. ఓకే అండి. సో ఇప్పుడు ఏమవుతుందండి మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను 101. ఓకే వెల్ అండ్ గుడ్. సో 101 సింపుల్ గా ఇచ్చేసాం కాబట్టి అదేంటండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకే ఆ వాల్యూ ఏమవుతుందండి ఫస్ట్ పారామీటర్ అసైన్ అయిపోతుంది. ఈ సెల్ కి అసైన్ అవుతుంది. ఈ నేమ్ కి అసైన్ అవుతుందండి. ప్రాబ్లం లేదండి. ఇక్కడ కూడా ఓకే వెల్ అండ్ గుడ్. సో మనకి ఏంటండి ఇక్కడ ఎటువంటి ఎర్రర్ రాదు. ఓకే సో ఎగ్జిక్యూషన్ కరెక్ట్ ఓవర్. ఓకే ఇది పర్వాలేదండి. ఇప్పుడు చూడండి. సో మనం దీని అర్థం ఏంటండి దీని అర్థం ఏంటండి మీరు పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ముందు రాసుకోవచ్చు తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ రాసుకోవచ్చు. యాక్చువల్గా దాని అర్థం అదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి ఇక్కడ 101 ఇక్కడ తీసేసి ఈ సెల్ ఓకే ఈ నేమ్ ఓకే ఇక్కడ నేను ఏంటంటే లాస్ట్ లో ఈఐడి రాస్తున్నా. ఈఐడి ఈక్వల్ టు సంథింగ్ ఇలా రాసుకోవచ్చు అండి. ప్రాబ్లం లేదు. ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ప్రాబ్లం లేదండి. ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంటే ఓకే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ తీసుకెళ్ళి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత రాస్తున్నానండి. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ తీసుకెళ్ళి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత రాస్తున్నానండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటండి ఈ సెల్ అనేది ఈ సెల్కి వెళ్తుంది అనుకుందాం. ఈ నేమ్ అనేది ఈ నేమ్కి వెళ్తుంది అనుకుందాం. మరి 101 అనేది ఏ పొజిషన్ లో ఉందని థర్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి థర్డ్ పొజిషన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తుందండి. థర్డ్ పొజిషన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తుందండి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటండి సింటాక్స్ ఎర్రర్ అండి. సింటాక్టికల్ ఎర్రర్. సో అబ్జర్వ్ చేయండి. సో సింటాక్స్ ఎర్రర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాతే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే అండి. సో ఇది సింటాక్స్ ఎర్రర్ అండి. సో చూసుకోవాలి ఈ ఫంక్షన్ పైన ఫంక్షన్ ఇచ్చాడండి కింద బేసిక్ గా ఫంక్షన్ కాలింగ్ అవుట్పుట్ ఏంటని అడిగారు అనుకోండి మనం చూసుకోవాలి ముందు ఆ పైన ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి కింద ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి కింద ఎన్ని వాల్యూస్ ఇస్తున్నాము. సో పైన కింద ఓకే ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే తర్వాత ఏంటండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా వాడాడా అయితే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా వాడాడా అవన్నీ చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి అవుట్పుట్ మనం చెప్పాలి. ఓకే ఇక్కడ ఇంకోటి చూడండి. ఇక్కడ మనం ఏమన్నామండి ఇది ఓకే. ఇక్కడ నేను ఏమంటున్నానండి ఇక్కడ చూడండి సంథింగ్ నేను ఇక్కడ ఏమన్నానండి ఇక్కడ చూడండి ఇంకొక వాల్యూ మనకి వచ్చే ఇక్కడ ఏంటండి వాల్యూ చూడండి ఎర్రర్ ఎలా వస్తుందో. ఫస్ట్ సమ్ వాల్యూ ఏదో ఇచ్చానండి. ఓకే అది ఏంటండి నార్మల్ వాల్యూ ఇచ్చాను కాబట్టి అది కంపల్సరీ ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో దానికే అసైన్ అవుతుంది అంటే ఈఐడికి అసైన్ అవుతుంది. ఓకేనా. ఓకే తీసేయండి. తర్వాత ఈ నేమ్ అన్నాను. ఓకే అండి ఈ నేమ్కి అసైన్ అవుతుంది తీసేయండి. తర్వాత యాక్చువల్గా అయితే ఈ సెల్ అనాలి. ఓకేనా. ఎందుకని ఈ ఐడికి ఈ నేమ్కి ఆల్రెడీ వాల్యూస్ వెళ్ళిపోయినాయి. నేనేం చేస్తున్నానండి ఈ సెల్ ఓకేనా ఈ ఐడికి మళ్ళీ వాల్యూ అసైన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఈ ఐడికి వాల్యూ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఈ ఐడికి వాల్యూ అసైన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు ఎర్రర్ ఇలా చూడండి. ఓకే అండి. సో టైప్ ఎర్రర్ ఇన్ దట్ సింటాక్స్ ఎర్రర్ వేరు
యాక్చువల్గా ఏంటండి ఇక్కడ ఓకే అండి, నార్మల్గా మనం కరెక్టే రాసాం ఓకేనా, పొజిషన్ ఆర్గ్యుమెంట్ తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ రాసాం కరెక్టే. బట్ ఏంటండి సింటాక్స్ ఎర్రర్ కాదండి ఇది. రకన మన రన్ టైమ్ ఎర్రర్ ఏంటండి మనకి ఓకేనా, ఈఎంపి ఇన్ఫో గాట్ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ ఆర్గ్యుమెంట్ ఈఐడి. ఓకే, సింటాక్స్ ఎర్రర్ వేరు, ఓకే రన్ టైమ్ ఎర్రర్ అండి, టైప్ ఎర్రర్. ఓకే, సో టైప్ ఎర్రర్ అండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సింటాక్స్ ఎర్రర్ ఉంటే అసలు ప్రోగ్రామ్ రన్ అవ్వదు. ఓకే అండి, సంథింగ్ నేను ఇక్కడ ఏమంటున్నానండి ఇలా ఉంది. సో ఇక్కడ ఏమంటున్నానండి సంథింగ్ ఈసేల్ అన్నా. ఓకే, సో ఒకసారి రన్ చేయండి. ఫస్ట్ ఇది రన్ అయిపోయింది, ఏది ఈఐడి నేమ్ ఈసేల్ సంథింగ్, ఫస్ట్ ఇది రన్ అయిపోయింది. ఓకేనండి, సో ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటండి ఓకేనా ఫంక్షన్ మీన్ ఇక్కడ ఎర్రర్ వేరండి, ఇది రన్ టైమ్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ కాదండి. ఇన్ కేస్ ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ అనుకోండి, సింటాక్స్ ఎర్రర్ ఏంటంటే మనకి ఓకేనా పొజిషనల్ మీన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత పొజిషన్ ఆర్గ్యుమెంట్ ఇవ్వకూడదు. సింటాక్స్ ఎర్రర్ అండి, ప్రోగ్రామ్ అసలు రన్ అవ్వదు. ఓకే అండి, సో ప్రోగ్రామ్ అసలు రన్ అవ్వదండి. ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ ఉన్నా కానీ ప్రోగ్రామ్ అసలు ఇంటర్ప్రిటేషన్ జరగదు సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే. సింటాక్స్ ఎర్రర్స్ లేవు, ఓకే. ఇక్కడ నేను ఏమన్నానండి సంథింగ్ ఇలా ఈఐడి అన్నానండి, ఈఐడి అన్నాను బానే ఉంది. సో ఫస్ట్ ఫంక్షన్ కాలింగ్ సెవెంత్ లైన్ లో ఉన్న ఫస్ట్ ఫంక్షన్ కాలింగ్ ఏమైందండి, ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత రన్ టైమ్ ఎర్రర్ అండి అది, తర్వాత రన్ టైమ్ ఎర్రర్ టైప్ ఎర్రర్. ఓకే, సో తీసేయండి. ఇది కూడా మనం ఓకే అండి గమనించాలండి. సో ఇది సో యాక్చువల్గా ఏంటండి ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఓకేనా, వాల్యూస్ మనం ఏంటండి ఏ ఆర్డర్లో ఇచ్చుకోవచ్చు అండి, మిస్ మ్యాచ్ అవ్వకుండా మనం ఏంటంటే ఇచ్చుకోవచ్చు. దానికి మనం ఏమవుతామండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చుకుంటాం అండి. ఓకే సరే, తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటండి ఎంప్లాయీ శాలరీ ఇక్కడ ఏమంటున్నానండి ఓకేనా, డిఫాల్ట్ గా సమ్ వాల్యూ ఇచ్చేస్తున్నానండి. సో డిఫాల్ట్ గా సమ్ వాల్యూ నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. ఒకవేళ మనం ఏమైనా వాల్యూ ఇవ్వకపోతే ఆ వాల్యూ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సిస్టమ్స్ లో అంటే అప్లికేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే జనరల్ టికెట్ ట్రైన్ టికెట్ తీసుకుంటే వెళ్ళినప్పుడు మనం ఏంటంటే 2 టికెట్స్ ఇమ్మన్నాం అనుకోండి. సో తను ఏంటంటే అడగకుండా 2 టికెట్స్ ఇచ్చేస్తాడండి. అంటే చైల్డ్ కి ఎన్ని, లేకపోతే చైల్డ్ ఎంతమంది, లేకపోతే అడల్ట్స్ ఎంతమంది అని చెప్పి అడగడు. ఓకే అండి, 2 టికెట్స్ ఇచ్చేస్తాడు. అక్కడ మనకి ఏంటంటే టికెట్ చూస్తే అక్కడ అడల్ట్స్ చిల్డ్రన్స్ అని ఉంటుందండి, అడల్ట్స్ 2 అని ఉంటుంది, చిల్డ్రన్స్ 0 ఉంటుంది. అక్కడ చిల్డ్రన్స్ 0 ఆటోమేటిక్ వస్తుందండి. ప్రతిసారి ప్రతి టికెట్ తొక్కేటప్పుడు చిల్డ్రన్ కి వాల్యూ ఇవ్వడు. ఎందుకని, చిల్డ్రన్స్ టికెట్స్ తీసుకునేది చాలా తక్కువ. ఓకేనా, ఎక్కువ ఏంటండి అడల్ట్స్ టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 టికెట్స్ ఇవ్వండి, లేదా 1 టికెట్ ఇవ్వండి, లేదా 3 ఇవ్వండి అంటారు. రేర్ కేస్ ఏమని 2 ఫుల్ ఒక హాఫ్ ఇవ్వండి అంటారు. అప్పుడు కంపల్సరీ ఏంటండి మనకి 2 ఫుల్ అంటే అడల్ట్స్ 2 ఒక హాఫ్ అంటే చిల్డ్రన్స్ 1. సో అప్పుడు మనం ఏంటంటే చిల్డ్రన్స్ దగ్గర సమ్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి. లేదు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అండి, మనకి ఏదైనా లింక్ వచ్చింది, మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఒక అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఓకే అండి అకౌంట్ లాగిన్ అయితే లాగిన్ అవ్వదు. ఎందుకనంటే అక్కడ వాళ్ళ అప్లికేషన్ ఎలా చేస్తారండి, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ మెయిల్కి ఏదో లింక్ వస్తుంది, ఆ మెయిల్ ఆ మెయిల్ లింక్ ఓపెన్ చేస్తేనే యాక్టివేట్ అవుతుంది, అప్పుడు లాగిన్ అవ్వచ్చు. అకౌంట్ క్రియేట్ అయిపోయింది, బట్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అయిపోవచ్చు యాక్చువల్గా అయితే. ఓకే, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ మీ అకౌంట్ క్రియేట్ అయింది, టేబుల్లో ఉంది, బట్ ఏంటంటే రికార్డు ఇన్యాక్టివ్లో ఉంటుందండి. అంటే అక్కడ డిఫాల్ట్గా స్టేటస్ ఏంటంటే ఇన్యాక్టివ్ ఉంటుంది. సో యాక్టివ్ యూజర్స్ మాత్రమే లాగిన్ అవ్వగలరు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈక్వల్ అయింది బాగానే ఉంది, వేర్ స్టేటస్ ఈక్వల్ టు యాక్టివ్, అప్పుడు మాత్రమే ఏంటంటే మనం ఓకేనా లాగిన్ అవ్వగలం, లేకపోతే లాగిన్ అవ్వలేం. సో అందుకని అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ ఓపెన్ చేసుకుని మనం ఓపెన్ చేసుకుంటే కానీ యాక్టివేట్ చేస్తాను కానీ అకౌంట్ ఓపెన్ కొన్ని అప్లికేషన్స్ అండి. ఓకే, సో అటువంటిప్పుడు మనం ఏంటండి అక్కడ డిఫాల్ట్ వాల్యూ మరి అక్కడ మనం ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నామండి, ఏం ప్రొవైడ్ చేయట్లా. సో డిఫాల్ట్ సమ్ వాల్యూ ఆటోమేటిక్గా వస్తుందండి ఇన్యాక్టివ్. సో మనం ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ వాల్యూ ఏమవుతుందండి, మోడిఫై అయిపోతుంది, యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది.
ఓకే. సో ఇక్కడ అదే విధంగా మనం ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? ఫంక్షన్ డెఫినిషన్ లో. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ డిఫైన్ చేయాలి? ఫంక్షన్ కాలింగ్ లో. ఆ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఏంటండి emp_info ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నానండి. ఓకేనా, ఇక్కడ ఏంటండి నేను వాల్యూస్ ఇస్తున్నాను. ఈఐడి సమ్ 101. ఓకే అండి, ఇక్కడ ఏంటంటే ఈ నేమ్ సమ్ మిల్లర్. ఓకేనా, ఈ శాల్ నేను కంపల్సరీ ఇవ్వాలని రూల్ ఏమి లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకేనా, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, రన్ చేయండి ఒకసారి. ఈఐడి, ఈ నేమ్, ఈ శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న శాలరీ వచ్చిందండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 3 పారామీటర్స్ ఉన్నాయి. మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చాం? 2 వాల్యూస్ ఇచ్చాం, తీసుకుంటుంది. ఎందుకంటే థర్డ్ పారామీటర్ ఇస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటండి ఇక్కడ మారుస్తున్నానండి. ఓకే అండి, సమ్ ఇక్కడ ఏంటండి సమ్ స్పాట్. ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నానండి సమ్ ఈఐడి. ఓకేనా, నేను శాలరీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి. సమ్ శాలరీ నేను ఇక్కడ ఏంటండి సో ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాల్యూస్ కి ఈ వాల్యూ ఏమవుతుందని రీప్లేస్ అవుతుంది. ఓకే అండి, సో 25,000 కాస్తే మనకి ఎంత ప్రింట్ అయిందండి? 35,000. సో ఇది యాక్చువల్గా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కి ఎగ్జాంపుల్ అండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కి ఎగ్జాంపుల్. మళ్ళీ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లో చిన్న లూప్ హోల్. ఓకే అండి, సో అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ లో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మనం క్రియేట్ చేయకూడదు. ఓకే అండి, సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తర్వాత మనం ఏంటంటే నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేయకూడదు. దిస్ ఇస్ అ సింటాక్టికల్ ఎర్రర్ అండి. ఓకేనండి, సింటాక్స్ ఎర్రర్. నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే అండి, సో కాబట్టి మనకి ఏంటంటే ఫంక్షన్ ఇక్కడ మనకి వచ్చేది ఏంటండి? సింటాక్స్ ఎర్రర్ అండి. ఓకేనా, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫంక్షన్ డెఫినేషన్ లో. ఓకే, సో అది అంతేనండి, అంతకుమించి ఏమి లేదండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ డెఫినేషన్ లో మనం ఏంటండి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎలాగా? ఓకేనా, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి లాస్ట్ లో రాయాలి, ముందు రాయకూడదు. మీరు పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా తీసుకోండి. ఓకేనా, ఎందుకని మనం ఒకవేళ ఇలా ఇచ్చే తీసుకుందాం అనుకుందాం, బాగానే ఉంది. మరి ఓకేనా, ఈ వాల్యూకి ఏ పొజిషన్ వాల్యూ వెళ్ళాలి? ఓకే అండి, సంథింగ్. ఓకే అండి, సింటాక్స్ క్లియర్ వస్తుందండి. సరే, ఇక్కడ చూడండి ఒక లాస్ట్ వన్ వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండి. m1 విత్ ఓకే అండి ఓకేనా నో పారామీటర్. ఇక్కడ నేను ఏమంటున్నానండి ప్రింట్ ఓకేనా m1 ఫంక్షన్. ప్రింట్ m1 ఫంక్షన్. దీన్ని కాల్ చేసామనుకోండి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే మనం కాల్ చేయాలండి. విత్ ఆర్గ్యుమెంట్స్ మనం కాల్ చేయకూడదు. మీరు ఎన్నిసార్లు కాల్ చేసుకోండి, వితౌట్ ఆర్గ్యుమెంట్ మాత్రమే కాల్ చేసుకోవాలి. విత్ ఆర్గ్యుమెంట్ మనం కాల్ చేయకూడదు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే ఎర్రర్ వస్తుందండి. m1 టేక్ 0 పొజిషన్ ఆర్గ్యుమెంట్ బట్ వన్ వాస్ గివెన్ అని వస్తుందండి. ఓకే అండి, బట్ 1 వాస్ గివెన్ వస్తుంది. ఓకే, మరి నేను పారామీటర్స్ ఇస్తాను, ఇవ్వను. ఓకే అండి, అయినా కానీ ఫంక్షన్ కాల్ అవ్వాలి. లేకపోతే 1 ఇస్తాను రన్ అవ్వాలి, 2 ఇస్తాను రన్ అవ్వాలి, అసలు ఏమి ఇవ్వను రన్ అవ్వాలి. అటువంటప్పుడు మనం ఏంటండి వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండి, వేర్ ఆర్గ్స్ అంటామండి. సో ఇక్కడ ఏంటండి సమ్ ఎక్స్ అన్నామండి. ఇలా ఇస్తే ఏంటండి మనం కంపల్సరీ ఒక పారామీటర్ ఇవ్వాలి. లైన్ నెంబర్ 5 దగ్గర ఎర్రర్ వచ్చేస్తుందండి. ఓకేనా, మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి ఓకేనా సంథింగ్ ఒక నేమ్ కి ముందు నేను ఏంటండి యాస్టిక్ సింబల్ ప్రొవైడ్ చేశానండి. నేమ్ కి ముందు నేను ఏంటంటే యాస్టిక్ సింబల్ ప్రొవైడ్ చేశానండి. ఇప్పుడు ఏంటండి మీరు ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు ఎన్ని పారామీటర్స్ అని ఇవ్వచ్చండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి. దాన్ని వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. జస్ట్ స్టార్. ఓకే, సో తర్వాత మనం ఏంటండి మరి ఆ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి? దట్ ఇస్ ద పాయింట్ అండి. ఇక్కడ ఎక్స్ అన్నాం అనుకోండి, ఓకేనా, మనం పంపిస్తే వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి, పంపించకపోతే ఎలా స్టోర్ అవుతాయి? ఓకేనా, రెండు ఒక రకంగా స్టోర్ అవుతాయండి, బట్ ఎలా స్టోర్ అవుతాయి? ఏ టైప్? టపుల్ ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవుతాయి. మీరు ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా టపుల్ కింద తీసుకుంటుందండి. ఓకే అండి, టపుల్ ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవుతాయండి. మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఏమీ లేదు, తర్వాత 1 ఇచ్చాను, తర్వాత ఏంటంటే 2 ఇచ్చాను, ఓకే అండి, తర్వాత 3 ఇచ్చాను. ఓకే అండి, మీ ఇష్టం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అండి. సో ఓకే అండి, టపుల్ ఆర్గ్యుమెంట్ లో ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయండి. దీన్ని మనం ఏమంటామండి వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. రన్ టైమ్ లో ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు దాని అర్థం. జనరల్ గా ఏంటంటే ఫంక్షన్ పారామీటర్స్ ఉన్నాయనుకోండి, కంపల్సరీ మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. ఎన్ని ఉంటే అన్ని ప్రొవైడ్ చేయాలి. బట్ ఏంటంటే నేను ఒకనా వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంది, మీ పారామీటర్స్ కావాలంటే ప్రొవైడ్ చేసుకోండి, లేకపోతే లేదు.
సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే వేరియబుల్ అంతా ఆర్గ్యుమెంట్స్ అండి. ఇక్కడ మరి ఒక నా లాస్ట్ మొత్తం అంతా కాంబినేషన్లో ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నామండి, ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ చెప్పాం కాబట్టి ఎక్స్ కామా, ఓకే అండి. తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకున్నాం, ఓకే అండి. సో అంటే ఫంక్షన్ డెఫినేషన్లో సంథింగ్ వై ఈక్వల్ టు సంథింగ్. తర్వాత ఏమన్నామండి, వేరియబుల్ అంతా ఆర్గ్యుమెంట్స్ అన్నామండి జెడ్, ఓకే అండి. సో మూడు ఫంక్షన్ డెఫినేషన్ లో 3 వచ్చేసినాయి అండి, ఎక్స్ కామా వై కామా జెడ్ అండి. ఓకే, మరి ఫంక్షన్ కాలింగ్ లో మనం ఏంటండి, ఫంక్షన్ డెఫినేషన్ లో ఏమైనా పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఉంటే కంపల్సరీ దానికి వాల్యూ ప్రొవైడ్ చేయాలి. అంటే ఎక్స్ అనే ఒక పొజిషన్ ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ కి మనం కంపల్సరీ వాల్యూ ప్రొవైడ్ చేయాలి. తర్వాత వైకి వాల్యూ మీరు ప్రొవైడ్ చేయకపోయినా పర్వాలేదు, జెడ్కి వాల్యూ ప్రొవైడ్ చేయకపోయినా పర్వాలేదు అండి. ఒకసారి ఫంక్షన్ కాల్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏంటండి, ఒక మనం పంపించిన వాల్యూ, వై వాల్యూ ఏంటండి ఆల్రెడీ ఉన్న వాల్యూ డిఫాల్ట్ వాల్యూ, జెడ్కి ఏం పంపించలేదు కాబట్టి ఓకేనా, ఇట్ రిప్రజెంట్ అదే ఎంటీ టపుల్. సరే, నెక్స్ట్ ఫంక్షన్ కాల్లో నేను ఏమన్నాను, 20 అన్నాను. మరి సంథింగ్ ఓకేనా, 20 కాకుండా సంథింగ్ 30 అన్నాను. ఈ 30 అనేది మరి దేనికి అసైన్ అవుతుంది? సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ వాల్యూ ఓకే పొజిషన్ ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ వాల్యూ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. ఎందుకంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మనం వాల్యూ ఇవ్వచ్చు, ఇస్తే డిఫాల్ట్ వాల్యూ పోయి మనం వచ్చిన వాల్యూ వస్తుందండి. ఓకే, సో వాట్ అబౌట్ ఒక వేరియబుల్ లెంత్. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఒక ఎక్కడ నుంచి అంటే ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మిగతా వాల్యూస్ అన్ని కూడా మనకి ఏంటండి ఒక వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోతాయి, వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోతాయండి. ఇది యాక్చువల్గా జరిగే ప్రొసీజర్ అండి. ఓకే, మరి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం రాయలేదు, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం రాయలేదు. ఓకే, సో ఇక్కడ మనం ఏంటండి, ఇన్ కేస్ ఒకవేళ ఫంక్షన్ కాలింగ్ లో మీరు ఏమైనా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ రాద్దాం అనుకుంటే మనం ఏం చెప్పుకున్నామండి, లాస్ట్ లోనే రాయాలి అని చెప్పన్నాం, లాస్ట్ లోనే రాయాలి అని చెప్పన్నాం అండి. నేను ఇక్కడ సంథింగ్ ఎక్స్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా రాసానండి, ఎక్స్ ఈక్వల్ అని ఇలా చెప్పి ఇలా రాసానండి. ఓకేనా, ఇది తీసేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి రన్ చేసి చూడండి. మీకు ఏమైందండి ఇక్కడ, ఓ సారీ, ఇక్కడ పైన ఎక్స్ అన్నాం కదా, ఎక్స్ ఆల్రెడీ అక్కడ పైన నేమ్స్ చూడండి, పైన ఎక్స్ వై జెడ్ ఉన్నాయి ఆల్రెడీ, ఆ నేమ్స్ వాడకూడదు. ఓకే అండి, సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, సంథింగ్ ఎం ఈక్వల్ అంటున్నానండి. ఓకేనా, సో ఏమంటుందండి, ఈ M1 ఫంక్షన్ గాట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఓకే అండి. సో ఇలా ఇటువంటి సినారియోలో మనం ఏంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ మనం ప్రొవైడ్ చేయలేము. ఒకవేళ ప్రొవైడ్ చేయొచ్చా అండి, యాక్చువల్గా ఏంటండి ఓకేనా, డబుల్ స్టార్ ఓకే అండి, సంథింగ్ నేమ్ ఏమందాం అండి, ఎన్ అందాం, డబుల్ స్టార్ ఎన్ అనండి. సో ఈ డబుల్ స్టార్ ఎన్కి ఏంటండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ అవుతాయి. సో డబుల్ స్టార్ రాస్తే అవి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ స్టోర్ చేసుకుంటుందండి. మరి ఆ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ ఇక్కడ ప్రింట్ చేసాం అనుకోండి, ఎన్ ఏ టైప్ కింద వస్తుందండి, డిక్షనరీ. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు వస్తుందండి డిక్షనరీ. మీరు పంపించిన కీ ఒక వాల్యూ అవన్నీ కూడా ఏంటండి డిక్షనరీలో స్టోర్ అవుతాయండి, ఓకే అండి. అంటే ఏంటండి, మనం ఫంక్షన్ కాలింగ్ లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు, ఇచ్చినప్పుడు ఆ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఏంటండి డిక్షనరీకి సెండ్ చేయొచ్చు. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామండి, ఫంక్షన్ డెఫినేషన్ లో, నాట్ ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినేషన్ లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. సో ఇదండి యాక్చువల్గా ఓకే అండి టైప్స్ ఆఫ్ పారామీటర్స్. ఓకే అండి, సో ప్రతిదీ మనం ఏంటంటే ఎగ్జామినేషన్ చేసుకోవాలండి, ప్రతిదీ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఓకేనా, ఎగ్జామిన్ చేసుకుంటే మీకు ప్రతిదీ ఈజీ అవుతుందండి, దానికి తగ్గట్టు మనం ఎగ్జాంపుల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫంక్షన్ పారామీటర్స్ అండి.